గైస్, దిస్ ఇస్ నిహారిక. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఇది జనవరి 1st డే, గెట్ రెడీ విత్ మీ అనమాట. సో నేను యాజ్ యూజువల్గా హెడ్ బాత్ చేస్తాను. సో ఇవాళ నేను మీతో ఒక న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకున్నాను కదా, విజన్ బోర్డ్లో ఏమేమైతే పెట్టానో, సో నా హ్యాండ్స్లో ఏమేమైతే ఉన్నాయో, సో నేను అవి ఒకసారి మళ్ళీ క్లియర్ కట్గా మాట్లాడదామని చెప్పి. సో నేను ఫస్ట్ యోగా పెట్టుకున్నాను కదా, సో యోగా నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి హెల్తీ ఫుడ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి హెయిర్ కోసం అనమాట. సో ఆ హెయిర్ కోసం నేను వీడియోస్ చేస్తాను ఫర్దర్గా. సో బికాస్ నేను వెయిట్ తగ్గాను, సో మళ్ళీ నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా కొంచెం తగ్గితే బెస్ట్ అని చెప్పి. వెయిట్ తగ్గడం అయితే తప్పు కాదు కదా, సో వెయిట్ తగ్గుదామని అనుకుంటున్నాను. మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను సిరీస్. సో ఏమేమి తిన్నాను, ఎట్లా తిన్నాను అని చెప్పి, సో నేను మీకు షేర్ చేస్తాను నేను ఏమేమి తింటాను, ఏమేమి వీడియోస్ అని చెప్పి. సో న్యూ ఇయర్ కాబట్టి మీ ప్లాన్స్ ఏంటి? నాకైతే ఏం లేదు, వెరీ సింపుల్. సో జస్ట్ గుడికి వెళ్ళి దండం పెట్టేసుకొని, సో యాజ్ యూజువల్గా ఆఫీస్కి వెళ్ళిపోవడమే అనమాట. సో లెట్స్ సీ, ఇవాళ ఆఫీసు మోస్ట్లీ మాకు ఉంది, సో చూద్దాము. సో ఎంతైనా నాకేమనిపిస్తుంది అంటే, ఒక్కోసారి మనం విజన్ బోర్డ్లో రాసుకోవడమే కాదు, సో మనం దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి మనం ట్రై చేయాల్సిందే. బికాస్ నేను లాస్ట్ ఇయర్ 9 to 6 అనేది తినకుండా ఉండడం కష్టం అనుకున్నాను. బట్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ మైండ్ సెట్ అండి. మనం ఎంత గట్టిగా కోరుకుంటే మనకి అంత బాగా జరుగుతుంది. సో నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. సేమ్ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా అదే. సో నేను చాలా డేస్ తర్వాత ఒక ఛాలెంజ్ని తీసుకున్నాను. సో లైక్ ఓకే, ఎవరికి చెప్పక్కర్లేదు, ఎవరిని సపోర్ట్ అడగక్కర్లేదు, ఐ మీన్ రిలేటివ్స్ని కానీ ఎవరిని అడగక్కర్లేదు. బట్ ఎవరైతే మన కంటెంట్ జెన్యూన్గా నచ్చి, అంటే ఓకే వీళ్ళు మన వీడియోస్కి కనెక్ట్ అవుతున్నారు, సో సబ్స్క్రైబ్ చేసుకుందాము అని అనుకుంటారు, సో అలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను అనమాట. సో అందుకే మీకు కనుక మీరు నా ఛానల్ ఎందుకు ఫాలో అవ్వాలి అంటే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్, సో నేను వెయిట్ లాస్ చూపిస్తాను వీడియోస్ అనమాట. ఐ మీన్ నేను ఎట్లా తింటాను ఏంటి అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి మిల్లెట్స్. నేను ఫిక్స్ అయ్యాను, నాకు మిల్లెట్స్ ఎంత బాగా యూజ్ అయ్యిందంటే, మై డియర్ ఉమెన్, సో నా ఛానల్లో ఆల్మోస్ట్ విమెన్ ఎక్కువ చూస్తున్నారనమాట. సో ప్రాబబ్లీ నాకు మిల్లెట్స్ చాలా బాగా యూజ్ అయింది. సో ఐ వాంట్ టు చేంజ్ 1 person టు కన్వర్ట్ ఇంటూ మిల్లెట్స్. సో నేనైతే ఎవరో ఒకళ్ళన్నా నా వల్ల చేంజ్ అయ్యి, అక్క నేను ఇలా తిన్నాను మిల్లెట్స్, సో దానివల్ల ఇంత మంచి బెనిఫిట్స్ వచ్చాయి అని చెప్పి ఎవరైనా ఒక కామెంట్ చేసినా ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట. సో మిల్లెట్స్ అండ్ రా టాక్స్ వెరీ జెన్యూన్. మనం ఏమైతే చేసామో, సో దానికి ఏమైనా జెన్యూన్గా బయట నుంచి మనకు వచ్చినా మనం మాట్లాడదాము. సో నేను హెయిర్ మాస్క్లు కానీ, ఐ మీన్ హెల్త్కి హెయిర్ నుంచి మనం లోపల నుంచి ఎలా తినాలి, అండ్ దెన్ బయట రూట్స్కి ఎలా మనం అయితే సపోర్ట్ ఇవ్వాలి హెయిర్ గ్రోత్కి, సో అవి కూడా నేను చూస్తున్నాను. సో మెయిన్గా విమెన్కి ఐరన్ డెఫిషియన్సీ ఉంది కదా, సో హెయిర్ ఫాల్ దానివల్లే అనమాట మోస్ట్లీ. సో నాకైతే దానివల్లే అనమాట. సో నేను స్టార్ట్ చేస్తున్నాను టు హీల్ ఫ్రమ్ రూట్స్ అనమాట. రూట్స్ నుంచి ట్రై చేద్దాము. సో అది ఆ జర్నీలో మీరు కూడా ఉంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఫర్దర్గా చిన్నగా ఎంత కుదిరితే అంత చేద్దాము, జెన్యూన్గా ఉందాము. సో నెక్స్ట్ వచ్చేసరికి వెయిట్ లాస్ అయిపోయింది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్ ఇవన్నీ జెన్యూన్గా ఉంటున్నాయి కదా, సో అందరికీ ఉంటున్నాయి. సో అంటే లైక్ మా ఆఫీస్లోనే ఉన్నారు చాలామంది. సో ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఏంటంటే అవి నువ్వులు. సో నెక్స్ట్ నువ్వులు ఎందుకు అంటే కాల్షియం కోసం. సో మనకి ఆబ్వియస్లీ కాల్షియం కూడా తక్కువ ఉంటుంది గర్ల్స్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లాక్స్ సీడ్స్. ఇది చీప్, ఎంత చీప్ అంటే ఈ సీడ్ అంత చీప్ ఇన్ ప్రైస్ అనమాట. బట్ ఇది ఎంత బాగా యూజ్ అవుతుందంటే అంత బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఒకప్పుడు నేను అసలు తినేదాన్నే కాదు, బట్ నాకు ఇప్పుడు అది అలవాటు అయిపోయింది అనమాట.
సో ఎలా అలవాటు చేసుకున్నానో కూడా నేను చెప్తాను, ఎందుకంటే ఇది చాలా షార్ట్ వీడియో అనమాట. సపరేట్గా సీడ్స్ గురించి మంచి లాంగ్ చేస్తాను, సో అప్పుడు చెప్తాను అనమాట. సో ఎవరైతే నా ఛానల్ని జెన్యూన్గా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కొడదాం అనుకుంటున్నారో సో చేసేయండి. సో అంతే ఈ వీడియో. సో న్యూ ఇయర్ ప్లాన్స్ ఏం లేవు, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అయిపోయింది. సో దట్స్ ఇట్. గుడ్ నైట్, బాయ్.